హాయ్ హలో నమస్తే భయ్య. ఈరోజు దేవరా మూవీలో థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉందంటే నోట మాట రావట్లేదు భయ్య. సాంగ్ చూసిన తర్వాత అసలు నేను జస్ట్ ప్రోమో వదిలినప్పుడు అసలు వాయిస్ ఏంటి, ఈ వోకల్ ఏంటి, ఇలా ఉందని కామెంట్ చేశా. బట్ ఫుల్ సాంగ్లో ఆల్రెడీ కూడా చెప్పా. ఫుల్ సాంగ్లో చూసి చూడాలి వోకల్ ఎలా ఉందని. వాయిస్ గురించి పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ గారి ఎనర్జీ అస్సలు అన్మ్యాచబుల్ అంతే. అసలు ఎవరి వల్ల కాదు భయ్య ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం. రియల్లీ అసలు ఆ సాంగ్ దావుద్దీ సాంగ్ నిజంగా అసలు మనకి ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే ఏం అర్థం కాదు. నేను ఫస్ట్ తెలుగు చూసా, దాని తర్వాత కన్నడ చూసా, మళ్ళీ మలయాళం చూసా, మళ్ళీ హిందీ రిపీట్ కొట్టేసా. అసలు నాకైతే ఎక్కడా కూడా హిందీ అర్థం కాలేదురా, తమిళ్ అర్థం కాలేదురా, మలయాళం అర్థం కాలేదురా, అసలు ఎక్కడా కూడా అర్థం కాలేదురా అన్న పదమే లేదు. ఆ మ్యూజిక్ని, ఎన్టీఆర్ గారు డ్యాన్స్ని, ఎనర్జీని, ఆయన స్మైల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నిజంగా మామూలుగా లేదు. త్రూ అవుట్ సాంగ్ ఎన్టీఆర్ గారి స్మైల్ హైలైట్ బై. ఎస్, ఈ సినిమాలో ఈ సాంగ్లో హైలైట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ హైలైట్ ఆయన స్మైల్. త్రూ అవుట్ పాట మొత్తం 2-12 సెకండ్లు ఎంత ఉందో సాంగ్ అంతా కూడా ఆయన స్మైలే కనబడుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత జాహ్నవి కపూర్ గారు ఇక ఇచ్చి పడేశారు. ఒక ఐటమ్ సాంగ్ని ఏ రేంజ్లో అదరగొట్టాలో హీరోయిన్ ఆ రేంజ్లో ఎరగొట్టేసింది. మామూలుగా లేదు. కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ కూడా. అండ్ మెయిన్గా నాకైతే ఎన్టీఆర్ గారిని తప్ప అసలు ఎవరిని కనబడలేదు భయ్య. 1:18 సెకండ్స్ దగ్గర వచ్చే స్టెప్ ఉంటుంది భయ్య. నిజంగా అసలు అంత ఎనర్జీ మ్యాచ్ చేయడం అసలు ఇంపాసిబుల్. అసలు అంత ఎలా భయ్య, అసలు నిజంగా థియేటర్లో ఎరప్ట్ అయిపోతాయి నాకు తెలిసి ఈ సాంగ్కి. అయితే పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు, అంత వైబ్ ఉంది ఈ సాంగ్లో, అంత ఎనర్జీ ఉంది. ఈ సాంగ్ బీట్స్ మాత్రం హైలైట్. నాకు తెలిసి వినాయక చవితి డీజేలో మారి మోగిపోయే పాట భయ్య. ఇది మాత్రం కిర్రాక్ స్టెప్స్ అంతే కూడా. చాలా యూనిక్గా ఉంది, ట్రై చేశారు అనిపించింది. శేఖర్ మాస్టర్ గారు నిజంగా ఆయనకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఫస్ట్ హాఫ్ నేనైతే చాలా మూమెంట్స్ చేశా, అంటే సిగ్నేచర్ స్టెప్స్ ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేశా. బట్ వేస్ట్ అనిపించింది. ఇలాంటి స్టెప్స్ చూసి తర్వాత చాలా కొత్తగా అనిపించాయి. ఈ స్టెప్స్ కూడా చాలా బాగా, అంటే చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. సో శేఖర్ మాస్టర్కి కూడా హ్యాట్సప్ చెప్పాల్సిందే. సో మొత్తానికి త్రూ అవుట్ టైగర్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. ఇది కూడా ఒక 100 మిలియన్ క్లబ్లో చేరే అవకాశం పుష్కలంగా ఉంది. చూడాలి మళ్ళా అండి. ఎన్టీఆర్ టైగర్ అయితే ఎరగొట్టేశాడు భయ్య. సో మీకు ఎలా అనిపించింది తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా, ఈ డ్యాన్స్ వీడియోకి ఖచ్చితంగా రియాక్షన్ వీడియో చేయాలి భయ్య. చేస్తా కూడా. నెక్స్ట్ వీడియో అదే. రెడీగా ఉండండి గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్